శక్తివంతమైన సంస్కృతి మధ్య శక్తివంతమైన డ్రగ్ కంట్రోల్ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఈ యొక్క స్టోరీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ యొక్క మూవీలో యష్, కియారా అద్వానీ, నయనతార మా ఇద్దరు హీరోయిన్లు అనమాట. సో చాలా మంది నా వీడియో చూస్తున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నాటక నుంచి యష్ అనే హీరో ఎవరు అంటే మీకు తెలిసిందే, కేజీఎఫ్. అతను ఎవరో తెలియకుండా అనేవాళ్ళు ఎవరు లేరు. టాక్సిస్ నుంచి ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ అనేది వచ్చిందనమాట. యష్ గారి పుట్టినరోజు అనుకుంటా ఈరోజు. సో ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియో అనేది బయటకు వచ్చిందనమాట. ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియో చూడగానే మరి నాకేమనిపించింది అని చెప్పి క్లియర్లీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ విధంగా ఎప్పుడు తీయలేదేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే ఆ విధంగా ఉందన్నమాట. సినిమాటిక్ బయోగ్రఫీ అయితే అసలు మామూలుగా లేదు. ఎవరు తీసాడో కానీ ఏమో తెలియదు కానీ. సో ఇంగ్లీష్ టు కర్ణాటక ప్రెస్ రెండు భాషల్లో ఉందన్నమాట. సో ఈ యొక్క మూవీ అనేది ఒక కేజీఎఫ్ రేంజ్లో ఆడుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇంట్రడ్యూసింగ్ వీడియో చూస్తే నిజంగా మీకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఎటువంటి ఫీలింగ్ అంటే హెవీ డ్రగ్డ్ ఫీలింగ్గా వస్తుంది అనమాట. ఓకే, హీరో ఈ మాదిరిగా ఉంటాడా అని చెప్పి ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా. ఈ యొక్క మూవీ అనేది, ఈ స్టోరీ అనేది ఏ విధంగా తీసుకున్నారంటే గోవాలో జరిగే ఈ యొక్క మామూలుగా మాదక ద్రవ్యాలు దాని గురించి మీకు తెలిసిందే కదా. సో గోవాలో జరిగే ఎక్స్పోర్టింగు ప్రతిదీ అండి. మీరు ఏమనుకుంటున్నారో నేను యూట్యూబ్లో ఈ వీడియోలో చెప్పకూడదు. సో ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద ఈ యొక్క మూవీని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఏ విధంగా ఉంటుంది, ఉండబోతుందని, వీటిల మధ్య జరిగే ఈ యొక్క స్టోరీ అనేది ఏ విధంగా ఉంటుంది, విలన్ పై ఎత్తులు అనమాట. విలన్కి సంబంధించి మళ్ళీ హీరో ఈ యొక్క విలన్ వేసే పై ఎత్తుల నుంచి మన టాక్సిస్ ఎవరైతే యష్ గారు ఉన్నారో, సో ఆయన ఎలా తప్పించుకోబోతున్నాడు, ఆ యొక్క యాక్షన్ సీన్స్ ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీలో చూస్తాం అనమాట మనం. ఓకేనా, ఇంట్రడ్యూసింగ్ వీడియోనే చూడండి, మామూలుగా లేదు. ఏం చెప్పేది నాకు తెలిసి యష్ గారు ఫ్లాష్ మ్యాన్ అనుకుంటా నాకు తెలిసి. అంటే క్లారిటీగా తెలుస్తుంది కదా అక్కడ మీరు చూస్తున్నట్లయితే. అది కాకుండా ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ ఆయన ఫేస్ అనేది కూడా రివీల్ చేశారనమాట, ఆయన బర్త్డే కాబట్టి. సో మనం కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే ఆ హీరోయిజం అనేది ఎక్కడికి పోదు కదా. చూసుకున్నట్లయితే చిరంజీవి గారు ఒక వే ఆఫ్ థింకింగ్లో నడుస్తాడనమాట, ప్రభాస్ గారు ఒక వే ఆఫ్ థింకింగ్లో నడుస్తాడనమాట. అంటే మన మైండ్లో ఉండేది. ఓకేనా. సో బాలకృష్ణ గారు ఒక వే ఆఫ్ థింకింగ్లో నడుస్తాడనమాట, మన యష్ గారు ఇంకో వే ఆఫ్ థింకింగ్లో నడుస్తాడనమాట. ఓకేనా. ఆయన స్టైల్కి, ఆయన ఉన్న విధానానికి నాకు తెలిసి ఎవరో ఆ విధంగా ఇదిగా నడవలేడు. ఆ వాకింగ్ స్టైల్ అనేది యష్ గారికే సెట్ అవుతుంది. ఆల్రెడీ మనం కేజీఎఫ్ 1లో కానీ 2లో కానీ చూసాం. ఓకేనా, ఏ విధంగా ఉంటుంది, ఉండబోతుందని. సో ఈ యొక్క టాక్సిస్ నుంచి కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాల నుంచి తీసుకున్న ఈ యొక్క స్టోరీని ఏ విధంగా ఉంటుంది, యాక్షన్ సీన్స్ అనేటివి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ యొక్క మూవీ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 మూవీ అవ్వబోతుంది అని చెప్పి ఆ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియోనే చెప్తుందన్నమాట. ఓకేనా. సో ఏదో ఒక పెట్టిని తీసుకొని వస్తారు, దాన్ని పూడుస్తుంటారనమాట. మేబీ వీళ్ళు విలన్సా లేకపోతే ఇంకెవరో ఏంటో తెలియట్లేదు అనమాట. మనం నేల మీద కాల్చే బుక్కితే బ్లాస్ట్ అవుతుందన్నమాట. సో ఆ యొక్క కారులో ఆ యొక్క కారు వెళ్ళి ఒక చెట్టు ఉంటుందండి. చెట్టు గుద్దగానే ఆ యొక్క కారులో ఎవరుండేది అనేది సస్పెన్స్ అనమాట. అప్పుడు దాకా అక్కడ ఉన్న అదే ఒక పెట్టిని పూడ్చిపెట్టే వాళ్ళు. సో వాళ్ళందరూ తిరిగి చూస్తారనమాట కాల్ సైడ్. సో చూడగానే ఒక ముసలోడు దిగుతాడు ఫస్ట్. ఆ ముసలోడిని చూసి వీడేం చేస్తాడులే అన్నట్టుగా అయ్యిందనమాట అక్కడ ఆ వీడియోలో చూస్తుంటే. అప్పుడు లాస్ట్కి చూసుకున్నట్లయితే ఆ ముసలోడు అదేదో బ్లాస్ట్ చేసే ఒక నేలను బ్లాస్ట్ చేసి అది తీసుకొని వచ్చి పెడతాడనమాట. పెట్టిన వెంటనే బ్లాస్ట్ చేసేదానికి ఆ యొక్క కార్కి లింక్ తగిలిస్తాడనమాట. ఆ కారు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. సో ఊగుతున్న సమయంలో దాంట్లో యష్ గారు, ఒక ఫారెన్ అమ్మాయి కూడా ఉంటుంది. సో అది సంథింగ్ లోపల ఏదో జరుగుతుంటుంది అనమాట. మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది. మేబీ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ విధంగా ఎప్పుడు తీశాడు కానీ ఇంత గ్యాంగ్స్టర్ రీతిలో అయితే తీయలేదు అనుకుంటా నాకు తెలిసి. తీశాడు, యానిమల్ మూవీ తీశాడు హైయెస్ట్ గ్యాంగ్స్టర్గా. సో మరి ఈ రేంజ్లో అబ్బా ఏమని మాట్లాడతావు ఆ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియోకి, అసలు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలి చెప్పకూడదు అని. ఆ యొక్క హీరోయిజం అనేది ఎక్కడికి వెళ్తా కదా, ఎక్కడికి వెళ్ళదనమాట. సో కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం అతను ఫిట్నెస్ కానీ అతని ఎనర్జీ కానీ తెలుస్తుందనమాట. ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియోలో ఫస్ట్ ఆయన ఫేస్ రివీల్ అనేది చేశారు. అసలు మామూలుగా లేదండి. ఆ బాడీ కానీ బాగా జిమ్కి కష్టపడినట్టున్నాడు పాపం యష్ గారు. క్లారిటీగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆయనకి మైనస్లు అంటూ ఏమీ లేవు, అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయి. జస్ట్ ఓన్లీ ఒక 2 నిమిషాలు ఇంట్రడ్యూసింగ్ వీడియోకి ఇంత హైపా, ఇంత ఎనర్జీయా అని అనేది తెలియట్లేదు అనమాట.
అక్కడ ఉన్న వాళ్ళందరూ చల్లా చెదిరైపోతారు అనమాట. అంటే అది బ్లాస్ట్ అవుతుంది అనమాట ఒక్కసారిగా. చల్లా చెదిరైపోయి మన యష్ గారు ఆ కారులోంచి దిగి వస్తాడనమాట. సో పవన్ అమ్మాయి కారులోనే ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే మీరు ఫ్లాష్ మ్యాన్ మన యష్ గారు, చెప్పలేను నేను. సో వచ్చి గేటులు ఓపెన్ చేయమంటారు, అంత లోపల బ్లాస్ట్ అయిపోతుంది. మనోడు వచ్చి కేజీఎఫ్లో ఏ రీతిలో పట్టుకుంటాడు ఆ గన్నుని, ఒక థామ్సన్ గన్, అది ఆయన చేతిలో గన్ను పేరు వచ్చి థామ్సన్ గన్ను. సో ఆ థామ్సన్ గన్ని పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ బ్లాస్ట్ చేసేస్తాడు అనమాట. బ్లాస్ట్ చేసేసి అక్కడి నుంచి ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయిన వెంటనే మనోడు ఒక డైలాగ్ అనేది కొడతాడనమాట. మన హిస్టరీ డైలాగులు అనేటివి ఎలా ఉంటాయి మీకు తెలిసిందే కదా. డాడీ ఈజ్ హోమ్ అనే ఒక డైలాగ్ కొడతాడనమాట. అక్కడికే బ్లాస్ట్ అసలు. ఓకేనా, అక్కడికే బ్లాస్ట్. రికార్డులు బద్దలు కొడుతుందండి మూవీ అనేది, మామూలుగా లేదు అసలు. నేను అనుకోలేదు అసలు ఉగాదికి ఉగాదికి నెక్స్ట్ మంత్ అనుకుంటా ఉగాది. సో ఉగాదికి రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మంతేనా కరెక్ట్గా తెలీదు. సో ఉగాది 19వ తేదీ వస్తుందండి. సో 19వ తేదీ రిలీజ్ అవుతుంది అనమాట. 19 అనేది కూడా ఈయన సినిమా కూడా 19 అనమాట. 19 సినిమా ఇది. ఓకేనా, ఓవరాల్గా చెప్పాలంటే ఇది 1980లో ఉన్న సంవత్సరం ఏదైతే ఉందో అప్పట్లో గోవాలో చాలా స్మగ్లింగ్ అనేటివి జరుగుతున్నాయి అనమాట. ఓకే, మాదక ద్రవ్యాల గురించి నేను పేర్లు ఎత్తకూడదు. అన్ని ప్రతి ఒక్కటి మీ మైండ్లో ఇప్పుడు ఏది రన్ అవుతుందో ప్రతి ఒక్క మాదక ద్రవ్యం అనేది ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంటుంది అనమాట. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన యష్ గారు అక్కడికి ఎలా వెళ్తాడు ఏంటి, సేమ్ కేజీఎఫ్ మేము మామూలుగా అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ సో సోషల్ మీడియా ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఓకేనా, రూమర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సేమ్ మన జనాలకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. లో కూడా జనాలకి మన యష్ గారు ఎలా వెళ్తాడు ఏంటి అని చెప్పి మనం అది పనిగా చూస్తూ ఒక ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. జనాలకి ఎక్కడ బోర్ కొట్టలే ఆ యొక్క సినిమాను చూడండి. సో ఈ మూవీ కూడా అదే విధంగా ఉండబోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు, ఏ విధంగా ఇబ్బందులు పడతాడు, ఆ యొక్క యాక్షన్ సీన్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక సాంగ్ కూడా వదిలేరు. సో సాంగ్ అనేది బీభత్సమైన హిట్ అయింది కర్ణాటక సైడు. రెబల్ వేసిందండి నాకు తెలిసి ఓవరాల్గా చెప్పాలంటే. ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియో అనేది అసలు మామూలుగా లేదండి. అబ్బా నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ముందు మెయిన్ చెప్పాలంటే అసలు ఆ హీరోయిజం ఏందో కానీ నాకైతే అర్థం కావట్లేదు. కానీ యష్ గారు దిగి షర్ట్ లేకుండా అసలు ఆ థామ్సన్ గన్ను పట్టుకొని వస్తుంటే అసలు మామూలుగా లేదండి, మామూలుగా లేదు. ఓ పీక్స్ లెవెల్ వేరే లెవెల్ అంతే. రికార్డులు బద్దలు కొట్టేదానికి వస్తున్నాడు అనమాట. నెక్స్ట్ పాయింట్ అది చూసుకోవాలంటే ఇంకా ఈ యొక్క మూవీ వచ్చి ఉగాదికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టించబోతుందో అనేది ఇంకా చూడాలన్నమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. హై రేంజ్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ అనమాట. మీరు పుష్ప మూవీ చూసే ఉంటారు. సో ఆ యొక్క ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ అది ఇది అని చెప్పి సేమ్ యాస్టీస్గా దింపేశాడు కాబట్టి దీనికి మ్యాక్సిమం ఆల్రెడీ గూగుల్కి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేశారండి ఈ మూవీ అనేది పెద్దవాళ్ళకి వరకే. సో ఈ మూవీని కానీ చూస్తే భయపడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంటారు. ఓకేనా, రూమర్ అయితే ఉందండి, డిక్లేర్ అయితే చేయను, రూమర్ అయితే ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు చూడకూడదు అనమాట ఈ యొక్క మూవీ అనేది. అది మీరు ఆ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియో చూడగానే మీకు అర్థమైపోతుంది, అరే నిజమే చిన్నపిల్లలు చూడకూడదు ఈ యొక్క మూవీ అనేది. సో ఒక రేంజ్లో అంటే ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు చూడాలి అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక దీనికి మ్యాక్సిమం ఏ సర్టిఫికేట్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా ఏ సర్టిఫికేట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే, సెన్సార్ బోర్డు వాళ్ళు ఇస్తారనమాట ఏ సర్టిఫికేట్ అనేది. ఆ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియోనే చూస్తుంటేనే తెలిసిపోతుంది. యష్ గురించి ఏమన్నా అప్డేట్స్ కానీ వస్తే మీకు ఇమీడియట్గా నేను ఒక వీడియో పరంగా అందిస్తాను. ఎటువంటి అప్డేట్ అయినా సరే ఏమైనా చెప్పాలండి. ఆ యొక్క వీడియో ఇంట్రడ్యూసింగ్ అనేది మామూలుగా లేదు, అసలు పీక్స్ లెవెల్లో ఉంది. అసలు నేను అనుకోలే ఇంత హెవీగా ఉంటుందని, అసలు అనుకోలే నేను. అసలు నేను ఏం చెప్పేది ఎంత చెప్పినా తక్కువేనండి, ఎంత చెప్పినా తక్కువే. నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ కూడా ఇప్పుడు అంటే ప్రభాస్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు, కానీ ప్రస్తుతానికి ఈ యొక్క ఇంట్రడ్యూసింగ్ వీడియో అనేది హైలైట్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి అసలు మామూలుగా లేదు, చెప్పాలంటే బేభత్సంగా ఉంది, బేభత్సంగా వేరే లెవెల్ అంతే. దీని గురించి ఎంత పొగిడినా వేస్ట్ అనుకుంటా నాకు తెలిసి. సో చూడాలనుకున్న వాళ్ళు చూడండి వెళ్ళి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.